ఇయర్ మ్యాథ్స్ 2B సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఈ యొక్క ట్రిక్స్ అండ్ టిప్స్ పాటిస్తే తప్పకుండా పాస్ అయిపోవచ్చు. నేను మీకు స్క్రీన్ మీద ఏదైతే పీడిఎఫ్ చూపిస్తున్నానో ఈ యొక్క క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ అయితే మ్యాక్సిమం ఇవి ప్రిపేర్ అయితే చాలండి, మీరు తప్పకుండా పాస్ అయితే అయిపోతారు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో అయితే మరి ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే సో ఫస్ట్ మీరు ఏది చేస్తారంటే ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయండి. 7 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఈ 4 మార్క్స్ కూడా అయిపోయిన తర్వాత 2 మార్క్స్కి రండి. ఈ విధంగా రండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇవి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి, అందులో తప్పేం లేదు, ఓకేనా. సో ఇవి వస్తాయనే ఉద్దేశంతో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది కొన్ని కామెంట్స్ నెగిటివ్గా పెడుతున్నారు, బ్రో ఒకవేళ ఇవి రాకపోతే నిన్నేం చేయాలని. నన్ను మీరేం చేస్తారు, నేనైతే మీకు ఏదో ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తాను. అలా యాంటీగా కామెంట్స్ అయితే పెట్టకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇవి ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు ఇష్టం ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే అన్నీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవ్వుకోండి, నాకేం నష్టమేం లేదు, ఓకేనా. సో ఎన్నో మంది కొందరికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీ గురించి కాదు, యాంటీగా కామెంట్ చేసేవాళ్ళు కాదు. సో మ్యాక్సిమం ఈ ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు, ఓకేనా. అదైతే అందరూ కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. అదేవిధంగా సో మీకు ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలనుకోండి, నేను మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చి మీకు ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది. ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి మీరు బ్రో ఏ విధంగా మ్యాథ్స్ 2B సప్లిమెంటరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టు బ్రో అంటే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి పెట్టడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో కాబట్టి ఎవరెవరైతే ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలనుకుంటున్నారో వాళ్ళైతే కామెంట్ బాక్స్లో అయితే అదే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, ఓకేనా. సో దానికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో మ్యాక్సిమం ఈ ప్రిపేర్ అయితే చాలు. ఈ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉందనుకుంటే రిమైనింగ్ అయితే ఈ ప్రిపేర్ అవ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఫస్ట్ ఈ ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. ఇవి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు రిమైనింగ్ ప్రిపేర్ అయితే అవ్వండి అని చెప్తున్నాను, ఓకేనా. ఇదైతే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, తప్పకుండా పాస్ అయితే అయిపోతారు, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.